నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఈ మధ్య కాలంలో భారత్‌ని జూసి, పులిని జూసి నక్కవాత బెట్టుకున్నట్టు పాకిస్తాన్ గూడా ఒక రకంగా ఎదగాలని కోరుకుంటోంది. అంతర్జాతీయ వేదిక మీద భారత్ ఏ రకంగా అయితే ముందడుగు వేస్తోందో, మన ప్రధాని మోదీ ఇతర దేశాలకు వెళ్లి ఏ రకంగా అయితే ఇతర దేశ అధినేతలతో కలిసి ఆలింగనం చేసుకొని నవ్వుతూ, ఫోటోలు దిగుతూ స్ట్రాటజికల్‌గా, బైలాటరల్‌గా తాను ఎట్లయితే అగ్రీమెంట్స్ చేసుకుంటున్నారో, అదే పద్ధతిలో పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ గూడా ఒక వెలుగు వెలగాలనే ఉద్దేశ్యంతో పాకిస్తాన్‌లో నేనే గొప్ప అన్న ఉద్దేశంతోటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయ్యాక ఆయన ఈరోజు మొత్తానికి ప్రపంచంలో నేను గూడా ఒక గొప్ప నేతనే అని చెప్పుకునే విధంగా సో ఆ రకంగా కదలికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా యాంటీ ఇండియా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా అగ్రెసివ్‌గా చేస్తున్న ప్రయత్నం. అందులో భాగంగా చైనాతో ఈ మధ్య కాలంలో చైనా మనతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నట్టుగా నటిస్తూ, మనతో బాగానే ఉంటున్నట్టుగా నటిస్తూ, సీక్రెట్‌గా పాకిస్తాన్‌తో మీటింగులు పెడుతోంది. ఇది చాలా సీక్రెట్‌గా జరుగుతున్న విషయం. ఈవెన్ ప్రపంచానికి తెలియకుండా జరుగుతున్న విషయం. అయితే ఇక్కడ బలోచిస్తాన్ ఈ విషయాన్ని మనకొక హింట్‌గా ఇవ్వడం మొదలుపెట్టింది. బలోచిస్తాన్ అంటే మనకు తెలిసిందే పాకిస్తాన్‌లో ఒక భాగంగా ఉంటున్న బలోచిస్తాన్. కానీ అక్కడ ప్రజలు పాకిస్తాన్ తోటి వేరుపడాలి మేము. మాకు ఇండిపెండెన్స్ కావాలి అని జెప్పి పోరాటం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అండ్ ముఖ్యంగా తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ అక్కడ బలోచిస్తాన్‌లో ఉండి పాకిస్తాన్ మిలిటరీ మీద బాంబులు, బాణాలు వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ లిబరేషన్ కోసం. భారత్‌తో గెలవచ్చు మేము గానీ పాకిస్తాన్‌తో కలవలేమని చెప్తూ ఉంటుంది బలోచిస్తాన్. సో, ఆ బలోచిస్తాన్‌లో మిర్యార్ బలోచిస్తాన్ అని ఒక జర్నలిస్టు, ఒక రైటరు, ఒక లీడర్ అతను. సో, చాలా ఫేమస్ లీడర్ మిర్యార్ బలోచ్ అని చెప్పి. సో, అతను మన ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్. జయశంకర్ గారికి ఒక ఉత్తరం రాశారు. ఓపెన్ లెటరే. బట్ రాశారు ఆయన్ని అడ్రెస్ చేస్తూ. ఏమని అంటే, చైనా రాబోయే కొన్ని నెలల్లో పాకిస్తాన్‌లో అడుగు పెట్టబోతోంది. అడుగుపెట్టి పాకిస్తాన్‌లో తన మిలిటరీని ఏదో ఒక రూపంలో ముఖచిత్రం మిలిటరీ బట్ ఏదో ఒక రూపంలో లేదా ముఖచిత్రం వేరే ఉండి లోపల మిలిటరీ ఉండేటట్టుగా కార్యకలాపాలు చేస్తూ భారత్‌కు యాంటీగా యాక్టివిటీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి పాకిస్తాన్ గూడా ఒప్పుకుంది. అట్ ద సేమ్ టైమ్ చైనా గూడా అడుగు ముందుకు వేసి పాకిస్తాన్‌తో అగ్రీమెంట్ చేసుకొని రంగంలోకి దిగబోతుంది. ముఖ్యంగా బలోచ్ లాంటి ప్రాంతం గావచ్చు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గావచ్చు, పీఓజేకే ప్రాంతంలో కూడా కదలికలు ఉండబోతున్నాయి అని ఒక లెటర్ రాసి పడేశారాయన. సో, ఇది జరగబోతోంది. రాబోయే కొన్ని నెలల్లోనే, అతి సమీపంలోనే జరగబోతోంది అంటూ ఆయన రాయడం పెద్ద దుమారమే రేపిందని చెప్పాలి. భారత అధికారులు గూడా అలర్ట్ అయ్యారు ఈ విషయంలో. సో, ఏమిటి అనేది ఇంటెలిజెన్స్ గూడా యాక్టివేట్ అయినట్టుగా తెలుస్తోంది. సో, ఏమిటి ఆ కదలికలు అనే దాని మీద మనం నిఘా గూడా పెట్టాం. సో, అదైతే జరుగుతోంది. ఈ ఉత్తరం ద్వారా న్యూ ఇయర్ విషెస్ చెప్తూనే భారతదేశానికి బలోచిస్తాన్, ఇండిపెండెంట్ బలోచిస్తాన్ కావాలి. మా మా యొక్క కోరిక భారత్ తీరుస్తుంది బలోచిస్తాన్ ఇండిపెండెంట్‌గా ఉండడానికి. సో, మాకు సహకారం అందుతుంది. అండ్ మేము గూడా భారత్ వైపే ఉంటాం బలోచిస్తాన్ వాళ్ళము అని ఆయన చెప్తూనే మనకొక హింట్ గూడా ఇచ్చాడు. చైనా యాక్టివేట్ అయ్యింది అని జెప్పి. నిజానికి బలూచిస్తాన్ ప్రాంతం ప్రజలంతా గూడా భారత్ మీద మమకారంతోటుంటారు. పాకిస్తాన్ మీద పగతోటి ఉంటారు. సో, మొన్నటికి మొన్న వచ్చిన 'ధురంధర్' సినిమాలో కూడా బలూచిస్తాన్‌ని బాగా చూపెట్టారు వాళ్ళు, బలోచ్ ప్రజల్ని అనే ఉద్దేశాన్ని బలూచిస్తాన్ వ్యక్తపరిచింది. అమితమైన ప్రేమ వ్యక్తపరిచింది బలూచిస్తాన్. పాకిస్తాన్ ఆఫ్‌కోర్స్ మన మీద ఇదంతా తప్పు అని జెప్పి వాళ్ళు యాంటీగా ఒక సినిమా తీసే ప్రయత్నం జేస్తున్నారు 'ధురంధర్‌కి' యాంటీగా. సో, బట్ బలోచిస్తాన్ మాత్రం మనల్ని అభిమానించింది. అండ్ మనం గూడా బలోచిస్తాన్ తోటి బార్డర్ పంచుకోకపోయినప్పటికీ ఆఫ్‌కోర్స్ పాకిస్తాన్‌తో బార్డర్ ఉంటుంది మనకి. అందులోనే భాగంగా బలోచిస్తాన్ ఉండేసరికి బలోచిస్తాన్ బార్డర్ అని మనం అనుకోవట్లేదు. బట్ బలోచిస్తాన్ మనకొక పార్ట్నర్‌గా లేకపోయినా మనకొక మోరల్‌గా, ఎథికల్‌గా బలోచ్ అండ్ భారత్ చాలా దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. అది ఏ రకంగా చూసినా గూడా, ఎథనికల్‌గా చూసినా గూడా, కల్చరల్‌గా చూసినా గూడా. సో, బలూచిస్తాన్ గూడా ఆ రకంగా ప్రేమను వ్యక్తపరిచింది. అయితే ఇక్కడ మరేమిటి చైనా ఒకవేళ గనక రంగంలోకి దిగి మిలిటరీని గనక యాక్టివేట్ చేసినా, లేకపోతే ఇంకేదైనా జరిగినా, నిజానికి బలూచిస్తాన్‌లో చైనాకు సంబంధించిన కొంతమంది సివిల్ ఇంజినీర్సు, కొంతమంది లేబర్సు వీళ్ళంతా గూడా ఉండేవాళ్ళక్కడ. సో, వాళ్ళను ఈ టీటీపీ లేపడేసింది. అసలు చైనా వాళ్ళు ఇక్కడేం పని జేస్తున్నారు మీరు? అసలేం కన్‌స్ట్రక్షన్స్ చేస్తున్నారు మీరు మా బలూచిస్తాన్‌లో అని జెప్పి కొన్ని సందర్భాల్లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ లేపిపడేసిన సందర్భం ఉంది. అండ్ మధ్య మధ్యలో టీటీపీ గూడా వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ దీని మీద యాక్టివేట్ చేస్తూ
వీళ్ళందరినీ వెళ్ళగొట్టే పరిస్థితి. కానీ ఈసారి ఆయన స్వయంగా మిర్యార్ బలోచ్ ఉత్తరం రాయడం అనేది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ అండ్ చైనాకి సంబంధించి సిపెక్ ఉంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇదంతా కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనాకి సంబంధించిన ప్రాజెక్ట్‌లో భాగంగా మనం చూడాలి. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటూ చైనా ఏం చేసిందంటే అంటే నేను ఓవర్‌వ్యూలో చెప్తున్నా. చైనా ఏం చేసిందంటే మన భారత్ చుట్టూ గూడా ఒక వలయాన్ని క్రియేట్ చేసుకుంది. ఏంటి అంటే ఒక ఎకనామిక్ కారిడార్‌ని గనక క్రియేట్ చేసుకుంటే భారత్ చుట్టూ మనం భారత్‌ని దెబ్బకొట్టే విధంగా ఇతర దేశాలతో కనెక్ట్ అవుతూ, చుట్టూ ఉన్న దేశాలతో కనెక్ట్ అవుతూ, వాళ్ళతో ఎకనామిక్ యాక్టివిటీ చేస్తూ, భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ, భారత్‌ను అష్టదిగ్బంధనం చేయొచ్చు అనేది చైనా యొక్క కుటిల నీతి. భారత్ వేసిన కొన్ని స్ట్రాటజికల్ పాయింట్స్ తోటి కాస్త సద్దుమణిగినా, ఇప్పుడు మళ్ళీ అది యాక్టివేట్ అవ్వబోతోంది అనే విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమవుతోంది. సో, ఈ పాకిస్తాన్ సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏమిటి అంటే, అది పీఓజేకేలోంచి వెళ్తుంది ఆ రోడ్డు. సో, పీఓజేకేలోంచి వెళ్ళడం అనేది మన యొక్క సార్వభౌమత్వానికి, మన యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీకి పెద్ద దెబ్బ. ఎందుకంటే పీఓజేకే అది మనలో భాగమే అని మనం అనుకుంటున్నాం. రేపటి రోజున ఏదో రోజు మనం దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌ని. అటువంటి సందర్భం ఒక ఎత్తైతే, ఇటు నుంచి గనక మనం చూస్తే అసలు మన ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్న పాకిస్తాన్‌లో చైనా రోడ్డు గట్టుకొని ఎకనామిక్ కారిడార్‌ని క్రియేట్ చేసుకోవడం అనేది చాలా డేంజర్. దానివల్ల అటు వాళ్ళకు ఎకనామీ పరంగా మనల్ని కొట్టిపడేసినట్టు అవుతది. దీనికి తోడు మిలిటరీ ట్రక్కులు గూడా తిరిగాయనుకోండి. సో, మిలిటరీ పరంగా గూడా వాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. దానివల్ల మనకు ఇండియన్ ఓషన్ వరకు గ్వాదర్ పోర్ట్ గనక యాక్టివేట్ అయ్యింది అంటే పాకిస్తాన్‌లో, చైనా గనక దాన్ని యాక్టివేట్ చేస్తే మిలిటరీ డిప్లాయ్‌మెంట్ జరగడానికి గ్వాదర్ పోర్ట్ ఉపయోగపడుతుంది. అప్పుడు మనకు సంబంధించిన ఇండియన్ ఓషన్ గూడా చాలా కీలకంగా ఇప్పటివరకు శత్రుదుర్భేద్యంగా ఉన్న ఇండియన్ ఓషన్ కాస్త అలజడిగా మారిపోతుంది. ఇండియన్ ఓషన్‌లో అలజడి క్రియేట్ అవుతుంది. సో, ఈ రకంగా అటు అరేబియా సముద్రం గావచ్చు, ఇండియన్ ఓషన్ గావచ్చు, ఇవన్నీ గూడా థ్రెట్‌గా మారతాయి మన దేశానికి. సో, ఇది చాలా డేంజర్ సిట్యుయేషన్. ఒకవేళ సీపెక్‌ని గనక మనం ఏమాత్రం మనం కాస్త నిద్రపోతున్నట్టు చేసినా కూడా సీపెక్ చాలా డేంజర్ అవుతది. అండ్ చైనా గూడా పాకిస్తాన్‌తో అంటగాగుతూ, పాకిస్తాన్ చైనాతో అంటగాగుతూ ఎకనామికల్‌గా పాకిస్తాన్ ఉపయోగపడాలి అనేది చైనా ఉపయోగపడాలని పాకిస్తాన్ అనుకుంటుంది. మరోవైపు పాకిస్తాన్‌ని ఏదో రకంగా డెట్ ట్రాప్‌లో గూడా పడేయొచ్చు చైనా. ప్రతి దేశాన్ని శ్రీలంక లాంటి దేశం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి డెట్ ట్రాప్‌లో పడేసింది. అట్లా పాకిస్తాన్‌ని గూడా డెట్ ట్రాప్‌లో పడేసి, ఏదో రకంగా పాకిస్తాన్‌కి డబ్బులు పడేసి, ఈ కారిడార్‌ని గనక ఉపయోగించుకుంటే ఒక్క దెబ్బతో మొత్తం సెట్ అయిపోతది అనేది చైనా యొక్క దారుణమైన ప్లాన్. ఇది కంటిన్యూ అవుతోంది. మన భారత్ ఎక్కడికక్కడ చెక్ వేస్తూ వస్తోంది కాబట్టి ఈరోజు చైనా కాస్త సద్దుమణిగింది. ముఖ్యంగా 2020 గాల్వాన్ ఘాటి సంఘటన జూన్‌లో ఏదైతే జరిగిందో అది చైనాకు పెద్ద దెబ్బ పడింది. అక్కడి నుంచే కాస్త తగ్గుతూ వచ్చింది. డిసెంగేజ్‌మెంట్స్ చేసుకుంటూ వచ్చింది. ఫింగర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం చాలా సందర్భాల్లో మీరు వినే ఉంటారు ఫింగర్ పాయింట్స్ అనేవి. సో, ఈ లద్దాఖ్ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల వాటన్నింటిని డిసెంగేజ్ చేసుకుంటూ మనం స్ట్రాటజికల్‌గా చైనాను వెనక్కి నెడుతూ వస్తున్నాం. బట్ పాకిస్తాన్‌తో ఇలా కలిసి ఈరోజు ఈ ప్రయత్నం చేస్తోంది. ఇది బలోచిస్తాన్ మనకు చెప్తోంది. రాబోయే రోజుల్లో ఏదైనా చేయొచ్చు అని చెప్పి. సో, ఆ రకంగా మిర్యార్ బలోచ్ రాసిన ఉత్తరంలో అంటే ఒక షార్ట్‌కట్ ఉత్తరమే. మనం దాని గురించి ఎక్స్‌పాండెడ్‌గా మాట్లాడుకున్నాం. సో, మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే టక్కన సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. అండ్ ఈ వీడియోను లైక్ గూడా చేయండి. అండ్ మన మిత్రులకు గూడా షేర్ చేయండి. సో, ఈ రకంగా మిర్యార్ బలోచ్ ఏం చెప్తున్నారంటే ఓవరాల్‌గా మీరు చేసిన ఆపరేషన్ సింధూర్ అద్భుతం. పాకిస్తాన్‌కి ఒక గుణపాఠం వచ్చింది. సో, ఈ రకంగా మీరు కంటిన్యూ చేస్తూనే మా యొక్క స్వతంత్రం కోసం కూడా మీరు మా కోసం సహాయం చేయాలి, పాటుపడాలి. మేము ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. మేము మీ పట్ల ప్రేమగా ఉన్న వాళ్ళము అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. మరి దీనికి భారత్ ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుంది ఆ ఉత్తరానికి? అట్ ద సేమ్ టైమ్ పాకిస్తాన్‌లో ముఖ్యంగా పీఓజేకే లాంటి ప్రాంతంలో, బలోచ్ లాంటి ప్రాంతంలో దౌర్జన్యంగా చైనా ఎంటర్ అవుతున్న తీరును మరి భారత్ ఎలా వ్యతిరేకించాలి? ఎలా అడ్డుకట్ట వేయాలి దీనికి ఇప్పటివరకు వేస్తున్నట్టుగా మళ్ళీ అడ్డుకట్ట ఎలా వేయాలి? రాబోయే కొన్ని నెలల్లో కీలకమైన పరిస్థితి కనబడబోతోంది ఇక్కడ అనంటే ఏం చేయాలనేది మీరు కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు గూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.